హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి దోసకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఆంధ్ర స్టైల్లో చూపిస్తున్నాను. మనం నార్మల్గా పచ్చడి పెట్టుకుంటాం కదా, ఆవపొడి అవన్నీ వేసి, అలా కాకుండా పచ్చిమిర్చి యూజ్ చేసి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఆంధ్ర సైడ్ అయితే పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో కంపల్సరీ ఈ పచ్చడి పెడతారండి. దానికోసం ఇక్కడ నేను చిన్న కప్పుతోటి 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు మొత్తం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం వేయించుకోవాలండి. ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు తీసుకోండి. నేను ఇక్కడ చిన్న కప్పుతో 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక కప్పులోకి. తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మన కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ 7-8 మిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని. వీటన్నిటిని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మనం ధనియాలు కూడా యాడ్ చేయొచ్చు. జీలకర్ర ధనియాలు కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి చిన్న చిన్న దోసకాయలు ఉంటాయి కదా, బాగా గట్టిగా ఉన్నవి తీసుకోవాలండి. పండిన వස්සలు తీసుకోవద్దు. చిన్న చిన్న దోసకాయలు 3 తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని సీడ్స్ అన్నీ తీసేసి పైన పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీరు గింజలు కావాలంటే వేసుకోవచ్చు. లోపల ఉన్న గింజలన్నీ నేను తీసేసాను. ఇక్కడ తీసేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే సైజు ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి. మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పూర్తిగా మెత్తగా అవ్వలేదు కదా, ఇందులో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దండి. కొద్దిగా మనం కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని కొంచెం తీసుకొని ఒక చిన్న కప్పని తీసుకొని ఇందులో వేసుకొని ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి. ఇది మనం రోట్లో కూడా చేసుకోవచ్చండి. రోలు అవైలబుల్ లేని వాళ్ళకి ఈ విధంగా మిక్సీలో చేసుకోవచ్చు. మనం మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఈ దోసకాయ ముక్కలు వచ్చేసి ఎలాంటి ఫ్రై చేయకుండా పచ్చివి మాత్రమే యాడ్ చేసుకోవాలండి. పచ్చివి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని సపరేట్ పెట్టుకోవాలి. ఈ దోసకాయ పచ్చడి వచ్చేసి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం దీనిలోకి పోపు పెట్టేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ చట్నీలోకి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి. అందులోకి 1 స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకుంటున్నాను. మీరు ఇష్టం ఉంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది పోపులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే. అవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ పచ్చడి ఉంటుంది కదా, అదంతా ఈ పోపులో వేసేసుకోవాలి. స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.